హాయ్ అండి. ఈరోజు మేము మా ఇంట్లో పోచమ్మ మొక్కుతున్నాము. ఫస్ట్ ఊళ్ళో పోచమ్మ మొక్కిన తర్వాతనే మిగతా పోచమ్మలు మొక్కాలి. ఊళ్ళో పోచమ్మ మొక్కాలంటే మా ఇంట్లో వీళ్ళు వింటారు అన్నట్టు. ఇట్లా బండారేయాలి. ఆడపడుచు వాళ్ళ ఆయన ఇట్లా బండారేయాలి. ఆడపడుచు నేను పోచమ్మది తట్ట ఎత్తుకుంటా. ఇట్లా బండారు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వేయాలి. చుంకురోళ్ళు అన్నట్టు వీళ్ళందరికీ వేయాలి. ఈ బండారు వేసినాక అందరం బయటకు వెళ్తున్నాం. నేను తట్ట ఎత్తుకోవాలి. గల్మ బయటకు వెళ్ళినాక తట్ట దేవుణ్ణి అందులో దేవుని ప్రసాదం చీర దేవునికి అమ్మవారికి పెట్టేది ఉంటుంది. తీసుకొచ్చి నా మీద పెడతారు. ఇట్లా ఎత్తుకోవాలి. మా అమ్మేమో బోనం ఎత్తుకుంటుంది. ఏంటి ఆడపడుచుని కాబట్టి ఎత్తుకుంటున్నాను. చాట తట్ట లోపల చీర ఉంటుంది. దేవుని ప్రసాదం నైవేద్యం ఉంటుంది. ఇవి తీసుకొని వెళ్తున్నాం. డప్పులతోనే వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి ఇంట్లో బండారు వేశారు కదా, మళ్ళీ ఇంటికి బయటికి వెళ్ళినాక గల్మ బయట మళ్ళీ ఒకసారి వేయాలి. మా ఆయనతోనే వేపిస్తారు. మళ్ళీ ఇక్కడ ఒకసారి వేస్తారు. ఇట్లా పోచమ్మ కాడికి వెళ్ళాక వాళ్ళ ఇంటి వాళ్ళు ఇట్లా పట్టుకోవాలి. ఇంట్లో బయట ఇట్లా పట్టుకోవాలి వేపాకులు. ఇట్లా మేము మేకతోనే మొక్కుతున్నాం దేవుని దగ్గర. డప్పులు పట్టుకొని ఇట్లా మేకను పట్టుకొని పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం దూరం ఉంటుంది మాకు టెంపుల్. ఇట్లా వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఇంట్లో మనం ఇట్లా దేవుని దగ్గర తిరగాలి. డప్పులతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొక్కి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి ఆ దేవుని తెచ్చిన తట్ట కింద పెట్టేసి దేవుని మొక్కాలి. బయట కోడిని ఉన్న మేకని అమ్మవారికి చూపెడుతుండ్రు. జర్తి అంటారు. అమ్మవారికి సంతోషం అయితే జర్తి చేస్తుంది. ఇది అండి మా ఊళ్ళో పోచమ్మ దేవుళ్ళు. ఇక్కడ అనుకున్న జరుగుతుందండి దేవుని దగ్గర మొక్కుతే. ఇవ్వండి ఈరోజు ఈ వ్లాగ్.